ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కార్మికుల వేతన పెంపు వివాదం కొనసాగుతూనే ఉంది. సమ్మె 4వ రోజుకు చేరుకుంది. నిర్మాతలకు సినీ కార్మికులకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కార్మికులు 30% వేతనాలు పెంచాలని పట్టుబడుతున్నారు. దీంతో షూటింగ్స్ కూడా జరగడం లేదు. ఇక నిర్మాతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ నిర్మాతలు లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పలు చర్చలు జరిపారు. సినీ పెద్దలతో కూడా భేటీ అయ్యారు. ఇటు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణతో సమావేశమయ్యారు. అయినా కార్మికుల సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. కార్మికుల వేతనాలు 10% వరకు పెంచగలమని కొంతమంది నిర్మాతలు చెబుతున్నారు. డిమాండ్ల విషయంలో పట్టుదలతో ఉన్న కార్మిక సంఘాలు షూటింగ్స్ ఎక్కడా జరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరైనా అందరం బాగుంటాము అని ఆయన క్లియర్గా చెబుతూ మనం నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి. ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకుని మనం వెళ్తే అంత బాగుంటుంది. యూనిట్ కూడా అవసరం లేని ఎక్కువ మందిని మనుషులను పెట్టుకుంటాం కాకుండా ఎంతమంది అవసరమో అలా పెట్టుకుని ఇచ్చేసుకోవాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలి. ఈ కోఆపరేట్ చేసే ఇదిలో నేను డెఫినెట్ గా ఇండస్ట్రీ పరంగా నిర్మాతని ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటా. నేను కూడా సంవత్సరానికి 4 సినిమాలు యాక్ట్ చేస్తా. డెఫినెట్ గా థియేటర్లో ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సినిమాలు లేక ఆ ఇబ్బంది నుంచి ఇక నుంచి సంవత్సరానికి నేను 4 సినిమాలు యాక్ట్ చేస్తా అని చెబుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యలకు డెఫినెట్ గా పరిష్కార దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. డెఫినెట్ గా అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అదే చెప్పారు ఆయన. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మనం చూస్తున్నాం ఇటు సినీ ఇండస్ట్రీలో వేతనాల పెంపుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇలా అటు చిరంజీవితో అలాగే బాలకృష్ణ ఇద్దరితో కూడా మీటింగ్ అయింది. అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించి ఇటు నిర్మాతలు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎక్స్ప్రెస్ అన్న గత 4 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు 30% వేతనం పెంచాలని చెప్పేసి అయితే సమ్మె చేస్తూనే ఉన్నారు. ఈరోజు 4వ రోజు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినీ కార్మికులకు సంబంధించి 30% వేతనం పెంచాల్సిందని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే, కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం 30% పెంచే అవకాశం లేదు, 30% పెంచడానికి వీలు లేదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగానే సినీ కార్మికులు మాత్రం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంతా కూడా ఎప్పుడైతే 30% పెంచుతారో ఆ 30% పెంచితేనే మేము షూటింగ్స్కి అయితే పాల్గొంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మనతో పాటు కొంతమంది యూనియన్కి సంబంధించిన కార్మికులు ఉన్నారు, అదేవిధంగా నేతలు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, గత 4 రోజుల నుంచి కూడా మీరు సమ్మె చేస్తూనే ఉన్నారు 30% పెంచాలని. మరి ఈ 30%కి సంబంధించి నిర్మాతలు మాత్రం 30% పెంచే అవకాశం లేదని మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? నిర్మాతలు 10% ఫస్ట్ 5% పెంచుతామన్నారు. ఇది 3 ఇయర్స్కి 5% పెంచుతామన్నారు ఫస్ట్. తర్వాత చర్చలు జరిపి ఈ 3-4 రోజుల నుంచి చర్చలు జరిపి 10% పెంచుతాము, అంతకన్నా మేము పెంచలేము అంటున్నారు. 3 ఇయర్స్కి 10% వరకు పెంచగలుగుతాము అన్నారు. అందులో కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టారు. మళ్ళీ ఏది, ఫెస్టివల్స్కి మేము డబుల్ పేమెంట్ ఇవ్వము, సండే హాలిడే రోజు వర్క్ చేసినా కానీ మేము డబుల్ పేమెంట్ ఇవ్వము. ఇప్పుడు మాకు ఎలా ఉందంటే యాక్చువల్లీ హాలిడే రోజు అట్లీస్ట్ ఆ సండే రోజు గ్యాప్ దొరుకుతుంది, డబుల్ పేమెంట్స్ ఇవ్వాల్సి వస్తుందేమని షూటింగ్ గ్యాప్ ఇస్తారు. దాన్ని కూడా లేకుండా మీ సండే రోజు కాదు, ఎప్పుడు పిలిచినా కానీ వచ్చి వర్క్ చేయాలి, పండగ లేదు ఏం లేదు, వాటికి ఏమి ఎటువంటి ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మరి అది వాళ్ళు ఆలోచించుకోవాలి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏ వర్కర్స్కైనా కానీ ఏదైనా హాలిడే రోజు వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అవన్నీ లేకుండా వాళ్ళు మేము సింగిల్ పేమెంట్ ఇస్తాము, ఇంకా దీని గురించి చర్చలు చేస్తామని అంటూ ఉన్నారు. మరి పెద్దవాళ్ళు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా మీటింగ్లు ఉన్నాయి, ఇవాళ కూడా మీటింగ్స్తో ముందుకెళ్ళాలి. నిన్నటి వరకు అయితే జరిగింది వాళ్ళు కొన్ని కోరటం, తర్వాత మనం దానికి ఏదన్నా అడిగేది ఉంటే రీజనబుల్ అడిగితే తప్పులేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు లొకేషన్లో తీసుకురాకూడదు, ఇలాంటి ఏదైనా దీనికి సంబంధించిన ప్రికాషన్స్ అడిగితే తప్పులేదు. అసలు మీకున్న దీన్ని కూడా మేము ఏమీ ఎటువంటి ఇవ్వము, మీరు వచ్చి పనిచేయాలి అనే విధంగా చాలా బాధ కలిగే విధంగా మాట్లాడుతున్నారు. అదైతే చాలా బాధాకరమైన విషయం. దాని మీద మేము ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇవాళ కూడా కొన్ని మీటింగ్లు ఉన్నాయి.
సార్ మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? 4వ రోజు కూడా అది కొనసాగుతుంది కాబట్టి, అయితే దీనికి సంబంధించి కార్మికులు కూడా ఏం చెప్తున్నారంటే సమ్మె ఖచ్చితంగా నిర్వహిస్తాము, 30% పెంచితేనే మేము డిమాండ్లకు సంబంధించి అంగీకరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ కార్మికుల దగ్గర కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.